ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఒక చిన్న ప్రయత్నం, ఒక ఛానల్ క్రియేట్ చేసి దేవుని యొక్క వాక్యమును మన పరిధిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు అందించాలనేటువంటి చిరు ప్రయత్నం. ఆశకుల ప్రాణములను తృప్తిపరిచే దేవుడు. దీనికోసము మీరు కూడా ప్రార్థన చేయండి. కీర్తన గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగున దావీదు భక్తుడు సెలవిస్తూ వచ్చినాడు. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము అన్నాడు. ఇటువంటి వాళ్ళారా, దావీదు భక్తుడు ఇలాగున సెలవిస్తూ ఉంటున్నాడు, మనుషుల సహాయము వ్యర్థం. అందుకొరకు కీర్తనకారుడు అంటాడు కదా, మనుషులను నమ్ముకున్న కంటే, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటాడు కదా. ఏ నామములో రక్షణ లేదు, కానీ యేసు నామములోనే, యెహోవా నామములోనే మనకు రక్షణ అంటున్నాడు. కాబట్టి మనము కూడా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నప్పుడు దేవుడు మనకు రక్షకుడుగా ఉంటాడు, మనకు సహాయకుడుగా ఉంటాడు. దావీదు కూడా యవన జీవితంలో ఇలాగున దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడుతూ వచ్చినాడు, దేవుని ఆశ్రయిస్తూ వచ్చినాడు. అయితే మనుషుల యొక్క సహాయము వ్యర్థం అనుకున్నాడు. చూడండి, దావీదు యొక్క కుటుంబంలో దావీదుకు తన అన్నలు కానీ తండ్రి కానీ ఎలాంటి సహాయం చేయలేదు. దావీదు యొక్క జీవితంలో తన రాజుగారు ఎక్కడైతే పని చేస్తున్నాడో ఆ రాజు ద్వారా ఎలాంటి మేలు పొందలేకపోయినాడు. తన భార్య ద్వారా కూడా ఎలాంటి మేలు పొందలేకపోయినాడు. కావున దావీదు ఇలాగున రాస్తూ వచ్చినాడు, మనుషుల సహాయము వ్యర్థము, మనుషులను నమ్ముకున్న కంటే రాజులను నమ్ముకునుట మేలు అంటున్నాడు. కాబట్టి శత్రువులను జయించుటకు మాకు సహాయము నేర్పము. దావీదు తన జీవితంలో ఉన్నటువంటి శత్రువులను జయించడానికి కొరకై దేవుని సహాయము కోరుకున్నాడు కదా. మనము కూడా మన శత్రువులు ఎలాంటి వారుగా ఉంటున్నారో మన ప్రభువారు మనం మాత్రమే ఎరిగిన వారముగా ఉంటాం. అయితే వారిని జయించడానికి దేవుని సహాయం అవసరమై ఉన్నది కదా. దేవుడు సహాయం చేస్తాడు. రెండవదిగా మనకు కూడా దేవుడు కొన్ని షరతులు నియమిస్తూ వచ్చాడు మనుషుల శత్రువులను జయించడానికి కొరకే. ఒక 5 విషయాలు. మొట్టమొదటిగా ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాము శత్రువులను జయిస్తూ వచ్చినాడు, సొదొమ రాజులను జయించినాడు. అన్నిటిని ముఖ్యంగా తనకు ఏదైతే మరి శత్రువుగా తన ఎదుట కనబడుతూ వచ్చిందో దాని విషయమై దేవుడి యొక్క వాగ్దానము నెరవేరుస్తూ వచ్చినాడు. ఎప్పుడు అనంటే, అబ్రహామా, నీవు ప్రేమించు కుమారుణ్ణి నాకు బలిగా, దహన బలిగా అర్పించుము అన్నాడు. ఎప్పుడైతే అబ్రహాముకు ఆ మాట సెలవిస్తూ వచ్చాడో, దేవుని ఆ మొరియా పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ దహన బలిపీఠం మీదట తన కుమారుణ్ణి బలర్పించడానికి కొరకే ఇష్టపడుతూ వచ్చినాడు. అప్పుడు దేవుడు అంటాడు కదా, అబ్రహామా, ఇందు నిమిత్తము నువ్వు దేవునికి భయపడేవాడు గనుక నీవేం చేస్తావు, నువ్వు శత్రువుల గౌనలను స్వాధీనపరుచుకుంటావు అన్నాడు. అబ్రహాము జీవితంలో శత్రువుల యొక్క గవినిని ఏం చేసుకున్నాడంట, స్వాధీనపరుచుకున్నాడంట. నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర ఇసుక రేణు వలె నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని. మన యొక్క అంశం ఏంటంటే శత్రువుల గవిని. శత్రువులపై విజయం అబ్రహాముకు దహన బలి ద్వారా ఏం చేస్తూ వచ్చినాడు, స్వాధీనపరుచుకుంటూ వచ్చినాడు. మనము కూడా ఈ దహన బలి అనే అనుభవము మన జీవితంలో ఉండాలి. దేన్నైతే మనము ప్రేమిస్తున్నామో, దేన్నైతే మనము ఎక్కువగా మరి ఆధారపడతామో, మరి ఏ విషయం అయితే దానిని ప్రభువు నిమిత్తమై ఆ బలిపీఠం ఎదుట మనము పెట్టేవారముగా ఉండాలి.
అప్పుడు ప్రియమైన వాళ్ళారా, శత్రువుల గవినిని మనము స్వాధీనపరుచుకునే వారము. శత్రువు సిగ్గుపరచబడతా ఉంటాడు. రెండవదిగా ప్రియమైన వాళ్ళారా, ఆదికాండం 49వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు కదా. ఆదికాండం 49వ అధ్యాయము 8వ వచనంలో యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, యూదా యొక్క జీవితంలో కూడా శత్రువుల మెడ మీద తన చేయి పెడుతూ వచ్చినాడు. శత్రువులు యూదా జీవితంలో నుండి దూరపరచబడుతూ వచ్చినారు. కారణం ఏంటిదంటే యూదా దగ్గర ఏముంది? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. అంటే యూదా దగ్గర ఒక దండం ఉంది. ఆ దండము ద్వారా ఆ శత్రువు ఏం చేయబడుతుంటున్నాడంటే దూరపరచబడతా ఉంటున్నాడు. దేవుడు నీకు నాకు మనకు కూడా ఒక దండం ఇచ్చినాడక. ఏంటిదా దండం అంటే? సిలువ దండము అంటాడు. ఎలీషా దగ్గర దండం ఉంది. ప్రియమైన వాళ్ళ దావీదు దగ్గర దండం ఉంది. యూదా దగ్గర ఒక దండం ఉంది. ఏంటిదా దండం అంటే? సిలువ అనేటటువంటి దండము. ఆ సిలువ ద్వారా మనము శత్రువు యొక్క కార్యములను వాటి మీద విజయము పొందగలం. మొట్టమొదటిగా దహన బలి ద్వారా శత్రువును విజయము పొందగలము. ఆ ప్రభువారే మన కొరకై ఆ శిలువలో దహన బలి పశువుగా, యజ్ఞంలో పశువుగా దహించబడుతూ వచ్చినాడు. మన విశ్వాసం ఉంచినప్పుడు మనకు విజయం. రెండోదిగా దండము అనే అనుభవంలోకి నేను వెళ్ళినప్పుడు ఆ శిలువ దండము. మూడోదిగా చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 6వ వచనం. యెహోవా నీ దక్షిణ హస్తము బలమొంది అతిశయించుము, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకదొక్కును అంటున్నాడు. వాళ్ళ మూడోదిగా దేవుని దక్షిణ హస్తము శత్రువుని ఏం చేస్తుందంట? చితకదొరికేదిగా ఉంటుంది. దేవుని యొక్క ఇశ్రాయేలు ప్రజల విషయమై దేవుని యొక్క దక్షిణ హస్తము ఆయన చాపుతూ వచ్చినాడు. ఎర్ర సముద్రము దగ్గర దేవుడు తన దక్షిణ హస్తమును చాపుతూ వచ్చినాడు. వాళ్ళెంతో దిగులు పడుతున్నారు, భయపడుతూ ఉంటున్నారు, దేవుని మీద ఆధారపడుతూ వస్తూ దేవుని యొక్క దక్షిణ హస్తము ఆ ఎర్ర సముద్రం దగ్గర ఆ ఫరో రథముల ముందు ఎలాగున దేవుడు తీసుకొచ్చాడంటే విశ్వాసము ద్వారా. నీవు కూడా ఇశ్రాయేలు ప్రజల వలె, మోషే వలె దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు ప్రియమైన వాళ్ళ మొట్టమొదటిగా దహన బలి ద్వారా అబ్రహాము శత్రువును విజయం పొందినాడు. రెండవదిగా యూదా తన దండము ద్వారా ప్రియమైన వాళ్ళ శత్రువు విషయమై విజయం పొందినాడు. మూడవదిగా దక్షిణ హస్తము ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఏం పొందినారంట? మేలు పొందినారు. నాలుగవదిగా చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయము 23వ అధ్యాయము 27వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయము 22 నుండి చదివినప్పుడు ఇక్కడ నా దూతను నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెర్జీయులు, కనానీయులు, హవ్వీయులు, హెబూసీయులు వారున్న చోటు నిన్ను రప్పించుదును, నేను వారిని సంహరించెదను అంటున్నాడు. ఇక్కడ మోషే జీవితంలో కూడా, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా దేవుడు దాదాపు 5 రకాల శత్రువులను దూరపరుస్తూ వచ్చినాడు. ఎప్పుడంటే దేవుని దూత తనకు ముందుగా వెళ్తూ వచ్చినాడు. దావీదు అన్నాడు కదా, మనుషుల సహాయము వ్యర్థము, దేవుని శత్రువులను దేవుని సహాయం ద్వారా మేము జయం పొందినట్లు మాకు నేర్పుము అంటాడు. దహన బలి ద్వారా శత్రువు దూరపరచబడ్డాడు. దండము ద్వారా, దక్షిణ హస్తము ద్వారా. నాలుగవదిగా దేవుడు తన యొక్క దూతను ముందుకు పంపించుట ద్వారా అంటాడు. అలాగే లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనంలో దేవుని బలము ద్వారా శిష్యులు ఏం చేస్తూ వచ్చినారంటే శత్రువు మీద జయము, పాములను అణగదొక్కినారు. శత్రువు కార్యాలన్నిటి నుండి వాళ్ళు విజయం పొందినారు. శిష్యులకు కూడా దేవుడు తన బలము ఇచ్చినాడు. అదే మాట పౌలు అంటాడు కదా, నన్ను బలపరచు అని నేను సమస్తమును దేవుని ద్వారా మనం బలపరచబడిన వారమైతే, దేవుని కృప ద్వారా మనం బలపరచవారమైతే కీర్తన 60వ అధ్యాయం 11వ వచనంలో శత్రువులను జయించుటకు మాకు సహాయము నేర్పు.
శత్రువు సిగ్గుపరచబడాలి, శత్రువు మీద విజయం పొందాలి, శత్రువు మీద మనము జయ జీవితం పొందాలంటే ఇక్కడ అబ్రహాం యొక్క జీవితం దహన బలి, యూదా యొక్క జీవితం దండము, ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితం దక్షిణ హస్తము, మోషే యొక్క జీవితం దేవుని యొక్క దూత ద్వారా, శిష్యుల యొక్క జీవితము విజయంలోకి రావడానికి దేవుని బలము. నీకు నాకు మనము యేసుక్రీస్తు ప్రభు వారే ఆ దహన బలి అయి ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువే మనకు దండమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువే మనకు దక్షిణ హస్తముగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారే మనకు దూతగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారే మనకు బలముగా ఉన్నాడు. శత్రువు విషయమై జయం పొందడానికి కొరకు ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటాడు. మనము కూడా అలాగున ప్రభు యొక్క సహాయమును కోరుతాం. దావీదుల దేవా, శత్రువుల మీద విజయం పొందడానికి మాకు సహాయము నేర్పు.